పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నిర్మాతల బృందం చిరంజీవిని కలవనుంది. రేపు సాయంత్రం ఫెడరేషన్ నేతలతో చిరంజీవి భేటీ కానున్నారు. ఇప్పటికే ఈ నెల 5న గిల్డ్ ప్రొడ్యూసర్స్ చిరంజీవిని కలిశారు. మంగళవారం నిర్మాతలు ఫెడరేషన్ నేతలతో చిరంజీవి భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎల్లుండి కృష్ణానగర్లో సినీ కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు ఫెడరేషన్ నేతలు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరుగుతోంది? దాదాపు 14 రోజులుగా చర్చలు జరుగుతున్నా ఒక కొలిక్కి వచ్చిన సందర్భం కనిపించట్లేదు. ఈ చర్చతోటైనా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారా? అనుశ్రీ, ఎందుకంటే సినీ కార్మికులకు సంబంధించి వాళ్ళు చేసుకున్న సమ్మె ఈ రోజుకి 14వ తారీఖుకి 14 రోజులు చేరింది. దాదాపు నిర్మాతలు కండిషన్స్ 4 కండిషన్స్ పెట్టారు. తర్వాత వాటిని సత్యమేరా అంటూ కూడా వీళ్ళు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అట్లాగే దాంతో పాటుగా కూడా ముఖ్యంగా రెండు చోట్ల ఈ సమ్మె మీద ఫెడరేషన్ నాయకులకి, ఫెడరేషన్ కార్మిక సంఘాలకి, నిర్మాతలకు మధ్య ఒక 2 విషయాల్లోనే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళేమో 2 ఫెడరేషన్ సంబంధించి 3 ఫెడరేషన్ సంఘాలకు ఇవ్వము, తర్వాత మిగతా వాటికి పెంచుతాము 2000 లోపు ఉన్న వాళ్ళకని వాళ్ళు చెప్పారు. అట్లాగే కాల్ షీట్స్, ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ ఉన్నాయి. ఆ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ సంబంధించి 6 to 6 కాకుండా 9 to 9 అని చెప్పేసి నిర్మాతలు అడుగుతున్నారు. దానికి ఏ పరిస్థితిలో అంగీకరించేది లేదని చెప్పేసి వీళ్ళు ఫెడరేషన్ సంఘాలు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 14 రోజులు అయిన తర్వాత షూటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా ఒక రకంగా షూటింగ్ సంబంధించి మొత్తం టాలీవుడ్ ఒక స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి ఆల్రెడీ ఈ నెల 5వ తారీఖున గిల్డ్ ప్రొడ్యూసర్లతో సమావేశమయ్యారు. మళ్ళా ఈ రోజు చిన్న నిర్మాతలతోటి ఈ రోజు సాయంత్రం చర్చించబోతున్నారు. అంటే చిన్న నిర్మాతలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయని కూడా వాళ్ళ నుంచి తెలుసుకోబోతున్నారు. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ సభ్యులను పిలిచారు. ఫెడరేషన్ కార్మిక సంఘాలకు నాయకులు కూడా వెళ్ళి రేపు చర్చించుతున్నారు. మొత్తం మీద వీళ్ళిద్దరితో కలిపి మంగళవారం ఒక సమావేశం ఉంటుంది. ఆ సమావేశం తర్వాత సమ్మె విరమించొచ్చు అని చెప్పేసి కూడా ఒక ఈ సమాచారం అయితే వస్తుంది. ముఖ్యంగా నిర్మాతలకు సంబంధించి, అలాగే యాక్టివ్ ప్రొడ్యూసర్ సంబంధించి వాడుకున్న సమస్యలు, అలాగే ఈ ఫెడరేషన్ సంబంధించిన సమస్యలతో పాటుగా ఇండస్ట్రీలో అంటే భారతదేశంలో ఉన్న దాదాపు ఒక 13 ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాళ్ళ కార్మికులకి ఎలా పే చేస్తున్నారు, తర్వాత అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయని చిరంజీవి తెలుసుకొని వాటి ప్రకారం ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి కూడా చిరంజీవి చూస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే వస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.